అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసిన ఆర్గనైజర్స్ కి, పెద్దలు గారు, నేను గురువు గారికి, నాతో ఇక్కడ అటెండ్ అవుతున్న సాధికారులందరికీ, ప్రజలందరికీ, పిల్లలందరికీ, పొద్దున వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. 3 ముక్కలు మాట్లాడి ముగిస్తాను. యోగా చేయడానికి వచ్చాం మనం అందరు కాబట్టి. మొదటిది, గురువు గారు అన్నట్టు 3 అంశాలు మనం యోగా గురించి గమనిస్తే, మొదటిది యోగా ఎవరి కోసం, యోగా ఎందుకు, యోగా ఎలా చేయాలనేది. మొదటిది యోగా ఎవరి కోసం అనేది గురువు గారు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. కొందరికి కాదు, ఇది అందరికీ చేయాల్సింది. మనం అందరూ, అవసరం ఉన్నది మన అందరికీ. ఇది ఒక కులం, మతం, వర్గం, ఒక భాషకి, ఒక పక్షానికి, ఒక స్థానానికి సంబంధించిన ప్రక్రియ కాదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఇది మన పెద్దలు ఇచ్చిన ఆస్తి. దీన్ని మనం ఎప్పటి కానీ పోగొట్టకూడదు అనేది ఆలోచన మనం మనసులో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మనం గమనించాల్సింది, యోగా మన అందరిదండి, కొందరిది కాదు, అందరిది. రెండోది ఎందుకు. ఇది ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పాలండి. ఇక్కడ చిన్నప్పుడు మనలో చాలా మందికి ఉన్నట్టు కోపాలు ఎక్కువ ఉండేవి, ఆవేశం ఎక్కువ ఉండేది. చాలా మందికి ఇక్కడ తెలియదేమో, పొద్దున ఒక 20-25 సూర్య నమస్కారాలతో నా దినం కూడా మొదలవుతుందండి. మొదలు పెట్టినప్పటి నుంచి తమరంతా అసలే రాదు గురువు గారు, చిన్న నా ప్రయత్నం ఇది. కానీ ఎందుకు మొదలు పెట్టామని అంటే అండి, ధ్యానం అయినా, బ్రీదింగ్ అయినా, ఈ ఎక్సర్సైజ్ అయినా మొత్తం స్ట్రెస్ ని దూరం పెట్టడంలో మద్దతు చేయడం ఒకటే కాదు, ఒక అధికారిలాగా రంగంలో దిగినప్పటి నుంచి కూడా ఏ సమస్య అయినా కానీ దాన్ని పరిష్కరించే ధైర్యం ఇచ్చేది యోగా. ఎటువంటి దినం ఉన్నా కానీ ఎవరైనా ప్రతినిధులు వస్తున్నారు, స్ట్రెస్ఫుల్ టైం ఉంది, మన సమాజంలో ఏదో గొడవలు, వివాదాలు జరుగుతున్నాయి, అన్ని దూరం పెట్టి ఇది సమస్య, దీని పరిష్కారం ఏంటి, చేయాల్సింది ఎలా, చేయాల్సింది ఎవరు, చేయాల్సింది ఎంత సమయంలో, ఇంత దృష్టి పెట్టడానికి మద్దతు చేసేది యోగా. దీనికి కూడా మన పెద్దలందరికీ నేను కూడా రుణపడి ఉన్నాను. సో యోగా ఎందుకు అనేది మన మానసిక శాంతి కోసం, మనసు శాంతి కోసం, హెల్త్ కోసం. ఇటువంటి చక్కగా ఇప్పుడు ఎక్సర్సైజ్ గురించి ఆలోచిస్తే ఓన్లీ బాడీ, మనం ఇంకేమన్నా చేస్తే ఓన్లీ మైండ్ అంటాం. కానీ యోగా అనేది మూడింటిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక ప్రక్రియ మనది యోగా. దీన్ని కాపాడుకునే అవసరం కూడా ఉందని మీ అందరికీ నేను రిమైండ్ చేస్తున్నానండి. ఇప్పుడు మూడోది ఎలా. ఇప్పుడు మనకున్న సమయంలో, మనకున్న సమాజంలో సమయం లేదని అందరూ అనుకుంటుంటారండి. యోగాకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా ఏ సమయం అయినా ఒక 5 నిమిషాలు తీసుకొని యోగా చేయొచ్చు అండి. నాకు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, పక్కన యాంటీ రూమ్ ఉంటే ఒక మ్యాట్ కావాలంటే ఒక 5 సూర్య నమస్కారాలు, ఒక 5 నిమిషాలు మెడిటేషన్, కొన్ని ఆసనాలు చేసుకుంటే అది యోగా సరిపోతుంది. అరగంట ఉన్న వాళ్ళు అరగంట చేస్తారు, గంట ఉన్న వాళ్ళు గంట చేస్తారు, 3 గంటలు ఉన్న వాళ్ళు 3 గంటలు చేయొచ్చు, ఒక నిమిషం ఉన్న వాళ్ళు ఒక నిమిషం ధ్యానం చేసినా సరిపోతుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది, ఒక జిమ్ అవసరం లేదు, ఒక సబ్స్క్రిప్షన్ అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు. కావాల్సింది ఒక నీట్ మ్యాట్ ఉంటే చాలండి, మనం నేర్చుకొని సొంతంగా చేయొచ్చు. ఇది ఇంకో అద్భుతమైన గుణం యోగాకి. మీ అందరికి ఇవన్నీ తెలిసిన అంశాలండి, నేనేం కొత్తగా అనట్లేదు, ఒక రిమైండర్ లాగా మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు గురువు గారు కూడా అన్నట్టు షెడ్లు మనం కట్టుకొని ఉన్నాం, ఒక 18-19 అంటున్నారు. ఖచ్చితంగా గురువు గారు నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి అవన్నీ ఉపయోగంలో పెట్టి మన ప్రజల దగ్గరకు తెస్తామని మాట కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరొకసారి ఇంత ఘనంగా ఆహ్వానించినందుకు, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మానవాళికి ఋషి పతంజలి అందించినటువంటి గొప్ప కానుక యోగా. ఈ యోగా అనేటువంటిది కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనకు ఎంతో స్వస్థతను చేకూరుతుంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవ వల్ల 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించాలని తీర్మానం చేసింది. అదేవిధంగా 2015 జూన్ 21 నుంచి క్రమంగా అంతర్జాతీయంగా యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు. దాదాపు ప్రపంచంలో 190 దేశాలు ఈ యోగా దినాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ ఈ ఒక్కరోజు యోగా చేస్తే సరిపోదు, మనం అందరం ప్రతిరోజు యోగా చేయాలనేటువంటి
గుర్తింపు ఇచ్చే దినోత్సవం ఇది. యోగా చేయడం ద్వారా మనం యోగం పొందుతాము. దీని నుంచి ఎన్నో మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు దూరమై మనిషికి కావాల్సినటువంటి ఆరోగ్యము, స్వస్థత చేకూరుతుంది. దీని నుంచి మనం అనవసరంగా ఈ హాస్పిటల్ చుట్టూ, డాక్టర్స్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. సమయం వృధా కాదు, డబ్బు వృధా కాదు. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు కోర్టులో ఇంకొక ప్రోగ్రాం ఉంది కాబట్టి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.